నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాబయ్య. ఏపీలో ఈడీ రైట్స్, జగన్ను ఎవ్వరూ కాపాడలేరు, మండిపడుతున్న మోదీ షా అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. టైటిల్ చూడగానే మీకు ఒక అనుమానం రావచ్చు. అసలు జగన్మోహన్ రెడ్డిని కాపాడుతుందే మోదీ షా అని చెప్పేసి బయట అంతా అనుకుంటూ ఉంటారు కదా. ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో, అంటే వైసీపీ హయాంలో జగన్ సీఎంగా ఉండగా తిరుమలలో కల్తీ లడ్డు వ్యవహారం జరిగింది. కొన్ని దేవాలయాలపైన దాడులు జరిగాయి. పరకామణి చోరీ జరిగింది. కొన్ని రథాల్ని తగిలిపెట్టారు. అలాగే లిక్కర్ స్కామ్ జరిగింది. పరకామణి చోరీ వ్యవహారం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే మైనింగ్ లో స్కామ్ జరిగింది. అలాగే కొన్ని ఇసుక వ్యవహారాల్లో కూడా స్కాములు జరిగాయని చెప్పేసి అనేక వార్తలు వింటూ వచ్చాం. కానీ వీటిల్లో కూడా ఏ ఛార్జ్ షీట్ లో కూడా జగన్మోహన్ రెడ్డి పేరు లేదు. కొన్నిట్లో జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారు అని చెప్పేసి సిబిఐ ఛార్జ్ షీట్ లో పొందుపరిచినా ఎక్కడ యాక్షన్ తీసుకున్నది లేదు. మరి జగన్మోహన్ రెడ్డిని కేంద్రం కాపాడుతున్నట్టే కదా అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. మరి అలాంటిది నువ్వు వచ్చేసి ఇక్కడ తమిళలో మండిపడుతున్న మోదీ షా జగన్ పై మండిపడుతున్నారని చెప్పేసి ఎలా పెడతామని మీరు నన్ను అడగొచ్చు. కానీ అలాగే ఇక్కడ ఏపీలో ఈడీ రైట్స్ జరిగితే జగన్మోహన్ రెడ్డికి వచ్చే నష్టం ఏంటి అని మీకు అనుమానం రావచ్చు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రస్తుతం ఈడీ చాలా బిజీగా గడుపుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకని అంటే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో చిక్కుకున్న వాళ్ళు ఉన్నారు కదా, జైలుకు వెళ్లి బయటకు వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కదా. ఈ మధ్య కాలంలో అసలు రాజకేశి కూడా బెయిల్ వచ్చేసింది అనుకోండి. మూల విరాట్టు అని చెప్పబడే రాజకేశి అంటే ఈ లిక్కర్ స్కామ్ మొత్తానికి కూడా ఆర్జుడు ఆయనే అని చెప్పబడే రాజకేశి బెయిల్ కూడా వచ్చింది కదా, మనమంతా చూసాం. అయితే ఇప్పుడు ఆ లిక్కర్ స్కామ్ కి సంబంధం ఉన్న వాళ్ళ అందరి ఇళ్లలోనూ ఈడీ సోదాలు చేస్తోంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో కూడా ఈడీ సోదాలు చేస్తుంది. మరొక వ్యక్తి కూడా ఉన్నారు. ఒకప్పుడు వైసీపీ అంటే ప్రాణం ఇచ్చిన వ్యక్తి విజయసాయి రెడ్డి. వైసీపీలో నెంబర్ 2 పొజిషన్ లో ఉండి వెళ్ళిన వ్యక్తి విజయసాయి రెడ్డి. అలాగే జగన్ దేహం అయితే వైసీపీకి, ఈయన ఆత్మ లాంటి వాడు విజయసాయి రెడ్డి. సో అలాంటి విజయసాయి రెడ్డి ఇంట్లో కూడా ఇప్పుడు ఈడీ సోదాలు చేస్తోంది. సో మరి జగన్మోహన్ రెడ్డికి ఏంటి నష్టం అని చెప్పి మీకు అనిపించవచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంటో తెలుసా? ఒకప్పుడు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో 4,000 కోట్ల వరకు సంపాదించారు అని చెప్పేసి మనం విన్నాం. ఆ 4,000 కోట్లని కొన్నిటిని బంగారం రూపంలో దాచారు, కొన్నిటిని ఎలక్షన్ కోసం వాడారు. ఎలక్షన్ కోసం వాడిన విషయంలో చెవిరెడ్డిదే పై చెయ్యి, మొత్తం ఆయనదే హస్తం అంతా ఉంది అని చెప్పేసి, అంటే ఎవరెవరికి పంపించాలి ఎలక్షన్ కోసం డబ్బులు, అలాగా మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసిందే ఆయన అని చెప్పేసి కొన్ని డొల్ల కంపెనీలను క్రియేట్ చేసి ఆ కంపెనీల్లోకి డబ్బుని పంపించారని చెప్పేసి ఇలా రకరకాల వార్తలు వచ్చాయి కదా. అయితే ఆ డబ్బుని ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్ కి కూడా వాడారు అని చెప్పేసి బీజేపీకి అనుమానం కలుగుతుంది. ఒక పక్క చూస్తే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని దించేసి బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తుంది. అలాంటి పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గెలుపు కోసం, టీఎంసీ అభ్యర్థుల గెలుపు కోసం ఎలక్షన్ ఫండ్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు ఇచ్చారనే అనుమానం వీళ్ళకి కలిగింది. పైగా అక్కడ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ గా వ్యవహరించేది ఎవరు? ఐపాక్ టీం. ఆ ఐపాక్ టీమ్ లో కీలక వ్యక్తే ఇప్పుడు అరెస్ట్ అయ్యారు పశ్చిమ బెంగాల్లో. మనం చూసాం కోల్ స్కామ్ కేసులో ఒక వ్యక్తి, పైగా ఆయన ఐపాక్ కి కో ఫౌండర్, ఆయన అరెస్ట్ అయ్యారు. పైగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ గా వ్యవహరిస్తుంది కూడా అదే ఐపాక్ టీం. ఆ ఐపాక్ టీమ్ లో రిషిరాజ్ సింగ్ కూడా కీలక భాగస్వామి. పైగా ఆయన ఆ కోల్ స్కామ్ కేసులో, పశ్చిమ బెంగాల్లో జరిగిన కోల్ స్కామ్ కేసులో విచారణకి కూడా హాజరై వచ్చారు. కాబట్టి ఇక్కడి నుంచి కూడా నిధులు పశ్చిమ బెంగాల్కి వెళ్ళాయి, ఎలక్షన్ కోసం ఫండ్ వెళ్ళి ఉంటుంది అని చెప్పేసి కేంద్రానికి ఉప్పందిందట. సో కాబట్టి ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ కేసులో వ్యవహారంలో ఏం జరుగుతుంది, అసలు డబ్బులు ఎలా వెళ్తున్నాయి ఏంటి అని చెప్పేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఇక్కడ కూడా ఈడీ రైట్స్ చేస్తోంది అని చెప్పి సమాచారం. అయితే ఇప్పుడు లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఆల్రెడీ సిబిఐ సిట్ మొత్తం కూడా ఒక ఛార్జ్ షీట్, పెద్ద ఛార్జ్ షీట్ తయారు చేసింది కదా. దాంట్లో అంతిమ లబ్ధిదారు జగనే అని చెప్పేసి కూడా చెప్పింది. సో అయితే ఆల్రెడీ ఛార్జ్ షీట్ దాఖలు కూడా చేశారు. దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ని మరి ఈడీ చూడలేదా అంటే చూసింది. మరి ఇక్కడ ఎందుకు ఇప్పుడు రైడింగ్స్ చేస్తోంది? లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితుల ఇళ్లలో ఎందుకు సోదాలు చేస్తోందంటే ఇది వేరట. ఇదేంటంటే లిక్కర్ ని తీసుకొచ్చి
ఏవైతే ప్రభుత్వ మద్యం దుకాణాలకి సరఫరా చేసినట్టుందో మెయిన్ గోడౌన్స్ ఉంటాయి కదా, ప్రభుత్వ లిక్కర్ గోడౌన్ నుంచి వాటిని తీసుకొచ్చి మద్యం దుకాణాలకి సప్లై చేసే ఈ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది కదా, ఈ ట్రాన్స్పోర్టేషన్ లో కూడా ఒక పెద్ద స్థాయి కుంభకోణం జరిగింది అని చెప్పేసి తెలుస్తుంది. ఆ కుంభకోణం వ్యవహారంలోనే ఇప్పుడు ఈడీ రైడ్స్ చేస్తున్నారు అని చెప్పేసి సమాచారం. అయితే ఇప్పుడు ప్రెసెంట్ జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారనో వెళ్ళబోతున్నారనో టాక్. సో అసలు జగన్మోహన్ రెడ్డికి ముందుగానే ఈడీ రైడ్స్ జరగబోతున్నాయి అని చెప్పేసి సమాచారం వచ్చింది కాబట్టి ఆయన హుటాహుటిన సిబిఐ దగ్గర పర్మిషన్ తీసుకొని లండన్ చెక్కేస్తున్నారు అని చెప్పేసి కూడా ఇంకొక టాక్ ఉంది. అయితే ఇప్పుడు ఈడీ రైడ్స్ కి వచ్చిన క్రమంలో ఏమైనా ఆధారాలు దొరికితే పరిస్థితి ఏంటి? ఆల్రెడీ గతంలో బాలాజీ గోవిందప్ప ఏదైతే భారతీ రెడ్డికి సంబంధించిన కొన్ని కంపెనీల్లో ఆయన అకౌంటెంట్ గానో లేకపోతే ఈ లెక్కలు చూసే పనుల్లోనో ఉన్నారని చెప్పేసి ఆయన ఉద్యోగమే అదని చెప్పేసి తెలుస్తుంది. ఆయన్నే తీసుకొచ్చి ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కూడా పెట్టారు. ఆయనది ఒక కీలక పాత్ర ఉంది. అందుకని ఆయన ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరితో కలిసి ఆయన ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరితో కలిసి ఆయన కూడా జైలుకు వెళ్ళి రావాల్సి వచ్చిందని కూడా మనం విన్నాం. సో ఆయన కూడా బెయిల్ మీద ఇప్పుడు బయట ఉన్నారు. సో ఈయన ఏదైతే కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేశారో అక్కడ కొన్ని కీలక పత్రాలను కూడా గతంలో సిబిఐ వాళ్ళు మరి సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెప్పి తెలుస్తుంది. ఆ పత్రాలు కూడా ఇప్పుడు ఈడీ దగ్గరికి వెళ్ళాయని కూడా తెలుస్తుంది. సో మరి ఇలా గరంగా ఉంది కేంద్రం. ఇక్కడ మేము ఓడించడానికి ట్రై చేస్తుంటే బెంగాల్లో మమతాని ఓడించడానికి, టీఎంసీని అధికారంలోకి దించడానికి ట్రై చేస్తుంటే మీరు అక్కడ డబ్బులు సప్లై చేసి అంటే ఎలక్షన్ ఫండ్ వాళ్ళకి ఇచ్చి మీరు మమ్మల్ని ఓడించడానికి ట్రై చేస్తారా, మాకే వెన్నుపోటు పొడుస్తారా అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారట. కేంద్రంలో పెద్దలు కూడా చాలా సీరియస్ గా ఉన్నారని తెలుస్తుంది. మరి దీంట్లో ఎంతవరకు యథార్థం ఉంది? జగన్మోహన్ రెడ్డి ఇటు మమతా బెనర్జీకి హెల్ప్ చేసి ఎలక్షన్ ఫండ్ ఇచ్చి అటు కేంద్రంతో సఖ్యతగా ఉండాలని ట్రై చేయటం, కేంద్రం కళ్ళు కప్పి ఈ వ్యవహారాలన్నీ చూడటం సాధ్యం అయ్యే పనేనా? కేంద్రంకి ఈ పూర్తి వ్యవహారం అంతా, ఈ పూర్తి వివరాలంతా తెలిసిపోతే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? అయితే అయిందిలే, నేను లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళతోటి మాట్లాడి సెట్ చేసుకుంటాను, వాళ్ళని బ్రెతిల్లాడో బామాలో లైన్ లోకి తెచ్చుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాడా? ఎందుకంటే ఐపాక్ టీం మాట కాదనలేని పరిస్థితి ఉండుంటుందేమో జగన్మోహన్ రెడ్డికి. అందుకనే వాళ్ళు చెప్పారు కాబట్టి అక్కడ పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ తోటి ఐపాక్ టీం వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోని జగన్మోహన్ రెడ్డి టీం తోటి కూడా ఐపాక్ కి సంబంధాలు ఉన్నాయి. అక్కడ ప్రభుత్వ పనుల్లో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి కోల్ స్కామ్ లో వాళ్ళకి మకిలి అంటింది ఐపాక్ టీం వాళ్ళకి. ఇక్కడ కూడా మకిలి అంటే ఉంటుంది. అందుకనే కేంద్రం కూడా ఫోకస్ పెట్టింది. లేకపోతే కేంద్రం ఒక పట్టాన ఫోకస్ పెట్టదు కదా జగన్మోహన్ రెడ్డి మీద. గతంలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డినేమో తమలపాకుతో కొట్టారు, కానీ ఇతర నాయకుల్ని ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం ఇతర నాయకుల విమర్శించడం కంపేర్ చేసి చూసుకుంటే అంటే జగన్మోహన్ రెడ్డిని చాలా తక్కువ విమర్శిస్తారు బీజేపీ వాళ్ళు, కానీ అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళలో జనసేన పార్టీ వాళ్ళలో విమర్శించాలంటే చాలా ఘాటు విమర్శలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లోని బీజేపీ నేతలు కావచ్చు, లేకపోతే ఢిల్లీ పెద్దలు కావచ్చు, ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డిని ఒక మోస్తరుగా విమర్శిస్తే వీళ్ళందరినీ కూడా దారుణంగా విమర్శిస్తారు. జగన్మోహన్ రెడ్డిని తమలపాకుతో కొడితే వీళ్ళందరినీ తలుపు చెక్కతో కొడతారు. మరి అలాంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన నాయకుల ఇళ్ల మీదకి ఈడీని పంపించారంటే, ఈడీ సోదాలు జరుగుతున్నాయంటే ఎక్కడో కేంద్రానికి బెడిసి కొట్టింది. జగన్మోహన్ రెడ్డి మీద పెట్టుకున్న నమ్మకం బెడిసి కొట్టింది, వాళ్ళకి కూడా కాలిపోతుంది ఇప్పుడు. అందుకనే ఈడీ రైడ్స్ చేస్తున్నారు అని చెప్పేసి మాత్రం సమాచారం అందుతుంది. పొలిటికల్ వర్గాల్లో కూడా ఇదే టాక్ నడుస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డికి ఇక్కడి నుంచి బ్యాడ్ టైం నడుస్తుంది అనుకుంటున్నారా, లేకపోతే బ్యాడ్ టైం నడుస్తుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కేంద్రంతో మళ్ళీ మాట్లాడి సయోధ్య కుదుర్చుకుని మునుపటిలాగానే సత్సంబంధాలు నెరపగలుగుతాడు అని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. అలాగే కేంద్రం అనుమానిస్తున్నట్టుగా, కొంతమంది పొలిటికల్ ఎనలిస్టులు అనుమానిస్తున్నట్టుగా మమతా బెనర్జీకి కూడా జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ఫండ్ పంపించి ఉంటాడు అని చెప్పేసి అనుకుంటున్నారా? ఎందుకని అంటే కేంద్రం ఏమని అనుమానిస్తుంది, ఇక్కడ 80% ఓటింగ్ శాతం నమోదైందంటే, పైగా అక్కడ మమతా బెనర్జీ ఇంకా ధీమాగా ఉంది అని అంటే ఎక్కడో తేడా కొడుతోంది రాసీనా అని అంటారు కదా. అలా ఏదో బలం ఉంది, ఏదో నమ్మకం ఉంది, వాళ్ళు ఎక్కడో డబ్బులు పంచారనో లేకపోతే ఎలక్షన్ ఫండ్ వాళ్ళకి ఏదో వేరే రూపంలో వచ్చిందనో వీళ్ళకి అనుమానం కలిగే ఉంటుంది కదా. సో మరి దాని మీద మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.